అతి పవిత్రమైన లడ్డూని ఎంతో చండాలంగా దాని మీద కూడా డబ్బులు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గం అండి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని ఈ విధంగా కల్తీ నేతితో తయారు చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఇదొక భాగం. మరి కల్తీ లడ్డు మూలాన ఎంత పొడి 2 రోజులకి ఫ్రిడ్జ్ లో పెట్టినా 1 నెల రోజులు ఉండే లడ్డు 2 రోజులకే పొడిలాడుతూ ముక్కలు అయిపోయేదండి. కేవలం లడ్డు విషయం డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని పురమాయించి మరి చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టించాడండి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో. ఇప్పుడు ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేయడానికి కేవలం ఈ కల్తీ లడ్డుని మళ్ళీ తీసుకెళ్లి అయోధ్య మందిరానికి కూడా పంపించేశాడు జగన్. మళ్ళీ జంతువు కొవ్వు కలిపిన లడ్డూని ప్రధానికి అమిత్ షాకి అందరికి ఇచ్చొచ్చాడండి. ఈ పాపం ఊరికే పోదు. అసలు మేము ఏం చేయలేదు, తప్పు చేయలేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. మరి ఒక పక్క సిట్టు చెప్తుంది కదండి, ఇందులో కల్తీ కలిసింది కెమికల్లతో తయారైన నెయ్యి. ఇది ఒరిజినల్ గా నిజంగా దాన్ని రియాలిటీగా వచ్చిన నెయ్యి అయితే కాదు. ఇది అనేక రకాల కెమికల్స్ తో ప్రాసెస్ చేసి కెమికల్ ప్రాసెసింగ్ తో వచ్చింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి తన ఖజానాలో చక్కగా క్షేమంగా దాచి పెట్టుకున్నాడండి. ఆయన దాహం ఎన్ని వేల కోట్లు దాచుకున్నా కూడా ఆయన దాహం తీరదు. తల్లిని చెల్లిని అందరిది పోగేసుకుని ఓ పక్కన వాళ్ళని తోసేశాడండి, ఓ పక్కన మరి రాష్ట్రం మొత్తం తోసేసుకున్నాడు. 5 ఏళ్ళు అవకాశం వచ్చిన కాడికి ఎక్కడ ఏ అవకాశాన్ని వదులుకోవాలా. మళ్ళీ అది చాలదు అన్నట్టు దేవుణ్ణి కూడా వదలకుండా హిందూ దేవుళ్ళు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూని కూడా పొల్యూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నాడు, తిరుపతి వెంకటంతో పెట్టుకున్నందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. సిట్టు కరెక్ట్ గానే చెప్తుంది కదండి. ఈ సిట్టు చెప్పిన దానికి ఎక్కడ తప్పు వీళ్ళ మీదకు వస్తుందో అని చెప్పి అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గాని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. వాటిని తిప్పటానికి అని చెప్పి వచ్చి చంద్రబాబు గారిని తల్లి గారిని బూతులు తిట్టడం ఇది అంతా అసలు అంత మంచి పద్ధతి అండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అవసరమా? మీరు చేసింది తప్పు. మామూలుగా అయితే ఈ కల్తీ నెయ్యి పశువులది ఇది ఉంది అని చెప్పి సిట్టు తేల్చినాక అర్రే రాష్ట్ర ప్రజలు కాదు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి దేవుణ్ణి కొలుచుకునే భక్తులందరినీ ఎంత మోసం చేశాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి అందరు భక్తులు చాలా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం దేవుణ్ణి కూడా మోసం చేసింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. వాళ్ళు ఏమన్నారంటే కావాలని ప్రచారం చేస్తున్నారు, మేము అలాంటిది ఏమి లేదు అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. సిట్టు తప్పు చెప్పదు కదండి. సిట్టు తప్పు చెబుతుందా? ఇప్పుడు సిట్టు కేసింది ఎందుకు? సిట్టు తేలుస్తుంది. మీరు ఏదో అనుకుంటున్నారు, సిట్టు తేలుస్తుంది. అప్పుడు మొత్తం మీరు ఈ డైవర్షన్ పాలసీ మాడుకోండి, చేసిన తప్పును ఒప్పుకోండి, అప్పుడన్నా దేవుడు క్షమిస్తాడని మేము అంటున్నాం.